ఏం చెల్లెమ్మ బాగున్నావా? బాగున్నాను. ఏం చెల్లెమ్మ నన్ను గుర్తుపట్టినట్టు నటిస్తావేంటి? కొబ్బరి బోండాలు పడ్డాయేంటి? మరి ఇప్పటిదాకా కనపడలేదు, ఇప్పుడెక్కడి నుంచి వచ్చాయి? అది అది ఆ! చేతి నిండా ఈ రాఖీలేంట్రా? ఆడవేషంలో వెళ్ళి ఇలా రాఖీలతో వచ్చావేంటి? అక్కడ నేను వేషం వేసుకొచ్చానని తెలిసిపోయింది అత్తయ్య. తెలిసిపోయిందా? తెలిసిపోయింది. మరి లోపలికి వెళ్ళావా? లోపలికి వెళ్ళి చూశాను కాబట్టి నా వేషం తెలిసిపోయింది. దాంతో అక్కడున్న అమ్మాయిలంతా ఇదిగో నా చేతికి రాఖీలు కట్టారు. కడితే కట్టేలేరా, ముందు చెప్పు. అమూల్య గది ఎలా ఉంది? గదికి ఏసీ ఉందా? వాష్రూమ్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా? అమూల్యకు అక్కడ అంతా సౌకర్యంగానే ఉందిగా? చెల్లెమ్మకి అక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. అది చూడ్డానికి హాస్టల్ గానీ లోపల అది స్టార్ హోటల్ రేంజ్ లో ఉంది అత్తయ్య. అక్కడంతా బానే ఉంది గాని అక్కడున్న మిగతా అమ్మాయిలే బాలేదు అత్తయ్య. అది సరేలేరా, మిగతా అమ్మాయిలు బాగోపోతేనేం, నా కోడలు బాగుంటుంది కదా. బాగోవడం అంటే అలా కాదు, వాళ్ళ బిహేవియర్ ఎందుకో నాకు నచ్చలేదు. వాళ్ళ బిహేవియర్ నచ్చకపోతేనేంరా, నా కోడలు బిహేవియర్ బాగుంటుంది కదా. పిచ్చి మొక్కలు ఎన్నున్నా తులసి మొక్క ఒక్కటుంటే చాలరా, ఆ చోటుకే అందం వస్తుంది. చెల్లెమ్మ మీద నీకు ఎంత అభిమానం అత్తయ్య. అసలు విషయం తెలిస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు అత్తయ్య. జంబో, ఆ కళ్ళల్లో నీళ్ళేంట్రా? అది కాదత్తయ్య, కోడల్ని ఇంత ప్రేమగా చూసుకునే అత్తయ్యని ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదని. హో అదా, చాలేరా, అందరూ అదే మాట అంటుంటారు. ఏంటత్తయ్య అలా చెప్పేస్తున్నావు? నా కోడలు ఇంకింకా 23 రోజులు మాత్రమే నాకు దూరంగా అక్కడుంటుంది. 30 రోజుల్లో వారం రోజులు అయిపోయాయి కదరా. రే పార్థు, ఇలాంటి అమ్మని ఎలా మోసం చేయాలనిపిస్తుందిరా నీకు? భగవంతుడా, ఏదో ఒకటి చేసి ఈ అత్త కోడల్ని నువ్వే కలపాలి. జంబో, నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను వంట చేసేస్తాను, భోంచేద్దు గాని. ఏ జగదాంబ, బయటికి రా. రావే బయటికి. ఏంటిది? జగదాంబ, నీకింతకు ముందే చెప్పాను, ఇది నా ఇల్లు. మీ అందరూ ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి. నోర్మి, పోనీలే అనకొడుకు కదా అని నిన్ను చారదీసి పెంచితే విశ్వాసం లేకుండా ఈ ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తావా? నేను కూడా మేనత్తవని ఇన్నాళ్లు ఓపిక పట్టాను. ఇక నా వల్ల కాదు. వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేయలేదంటే అందరిని మెడబెట్టి గెంటేయాల్సి వస్తుంది. ఏంట్రా నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు? నిన్ను కొట్టిపడేంట్రా దీన్ని. అరవకు, ఇప్పుడే ఈ ఆస్తి అంతా ఖాళీ చేయిస్తాను. నువ్వు అలాగే చూస్తూ ఉండు. ఏంటా నువ్వు ఖాళీ చేసేది?
ఏంటండి ఈ దౌర్జన్యం? నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఏయ్! పోలీసులకు ఫోన్ చేస్తావా? చంపేస్తాను. ఇక్కడి నుంచి అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే, వేరే ఆప్షనే లేదు. ఏంటి ఈరోజు బాగా నిద్ర వస్తోంది? ఏయ్, ఈ రోజు నుంచి ఈ హాస్టల్ నాది. మీరందరూ వెళ్ళి ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి. అయ్యో భగవంతుడా, పాపం అమూల్య లోపలే ఉంది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? ఈ రాక్షసుడు ఏం చేస్తాడో ఏంటో. ఏమైందన్నా? ఎవరన్నా నేను కొట్టింది? అదిగో అదిగో, ఆ అమ్మాయి కొట్టింది. ఏంటిది? మా అన్ననే కొడతావా? ఏంటి, ఆ కర్రతో కొట్టేస్తావా? ఏంటా కొట్టడం? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమైందిరా? అన్నా, తల మీద 2 కొండల బరువు మోస్తున్నట్టుందన్నా. అమ్మా! పారిపోదా పద. పైకి లేరా.
చేపట్టు చేపట్టు. పట్టు. ఆవిడెవరు? మా అత్త. మరి మీ అత్తని ఎలా చూసుకోవాలి? ప్రేమతో చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? అమ్మా, ప్రేమగా చూసుకోవాలి. కదా? మరి నువ్వేం చేస్తున్నావు? ఆవిడ్నలా కట్టేసి ఇబ్బంది పెడతావా? చేయి పట్టు. అమ్మా, కట్లిప్పేస్తారు. కుడదు, ఇప్పుడైపేస్తారు. నీకు అన్నం పెట్టిన అత్తకి ద్రోహం చేయొచ్చా? చేయకూడదు. ఆవిడ కష్టపడి ఈ హాస్టల్ నడుపుతోంది. అందుకు నువ్వు ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం మాత్రం చేయకు. అలాగే. నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. ఇక్కడ కాదు, అక్కడ చెప్పు. అత్తయ్య, నన్ను క్షమించు. లేదంటే ఆవిడ నన్ను కొట్టి చంపేసేలా ఉంది. చూడు, ఇంకెప్పుడైనా ఎక్కడైనా నిన్ను ఇలాంటి పరిస్థితిలో చూశానో నేను ఊరుకోను. నువ్వు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా కనిపించకూడదు. పో, వెళ్ళిపో. మేడం, ఏంటిది? ఎప్పుడూ సైలెంట్ గా ఉండే అమూల్య ఇంత వైలెంట్ గా రియాక్ట్ అయింది? అదే నాకు అర్థం కావడం లేదు. అమూల్య, అమ్మా అమూల్య, అమూల్య, ఏంటండి? ఈ పాలు తీసుకోమ్మా, తాగమ్మా. వాళ్ళని భలే చితకబాదేవమ్మా. నేను చితికి బాధటమేంటండి? చూసావా సరోజా, ఇంత చేసి కూడా ఏమీ చేయనట్టు ఎంత సింపుల్గా ఉందో. నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేశావమ్మా. నువ్వే లేకపోతే ఈరోజు ఏమయ్యేదో ఏంటో. అసలు మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. అదేంటమ్మా అలా అంటావు? అంత పెద్ద రౌడీలను కొట్టి ఏం తెలియదంటావేంటి?
కావాలంటే నువ్వే చూడు. నువ్వు వాళ్ళని కొడుతుండగా దుర్గా వీడియో తీసింది. ఇదిగో. అవును, మీరు చెప్పేది నిజమని నాకు తెలుసు. ఊరికే తెలియనట్టు యాక్ట్ చేశాను. మీరు చెప్పిందే కరెక్టు. వీళ్ళందర్నీ నేనే కొట్టాను. నువ్వు నాకు చేసిన సహాయానికి నేనేమిచ్చి రుణం తీర్చుకోవాలి? చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుంటా. అయ్యో వద్దండి. వాడు తాగి డబ్బుల కోసం నన్ను తెగేడిపించేవాడమ్మా. వాడి పేరు శాశ్వతంగా వదిలించావమ్మా. నీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు పాలు తాగి రెస్ట్ తీసుకో. అలాగే. పదండి సరోజ. ఇదేంటి, నాకు తెలియకుండానే నా విషయంలో కొన్ని సంఘటనలు జరిగిపోతున్నాయి. ఇంతకు ముందోసారి ఇలాగే నేను ఉదయ్ గారిని రైల్వే ట్రాక్ మీద కాపాడాను అన్నారు. మళ్ళీ ఆ తర్వాత నేను ఎగ్జామ్ రాశాను అని అన్నారు. కానీ నాకేం తెలియదే. మొన్న ఈ మధ్య నాన్న పిన్ని పార్థు గారింటికి వచ్చినప్పుడు వాళ్ళని మాత్రమే కలిశానన్నారు. అది కూడా నాకు తెలీదు. ఇప్పుడేమో నేనెవరినో ఏకంగా కొట్టేశానంటున్నారు. అసలు ఇదంతా ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. కొంపతీసి నాకేమన్నా మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఏమైనా ఉందా? ఎందుకైనా మంచిది వీలు చూసుకుని ఒకసారి డాక్టర్కి చూపించుకోవడం మంచిది. పార్థు, భోజనం చెయ్యి. ఏంట్రా అలా చూస్తున్నావు? తిను. అదేంట్రా భోజనం చేయకుండా అలా చేయి కడిగేసుకుంటున్నావు? సారీ అమ్మా, నాకు ఆకలిగా లేదు. సరే, పాలు తీసుకొస్తాను, కనీసం అవైనా తాగు. పార్థు, పాలు తీసుకో.
రే పార్థు, అమూల్య వెళ్ళి ఈ రోజుతో వారం రోజులైందిరా. ఇంకా 23 రోజులు మాత్రమే ఉన్నాయి. అవునమ్మా. ఎలాగో మనకు కొంత టైం ఉంది కదా, ఈలోపు నెమ్మదిగా అత్తయ్య గారికి మన 1 year అగ్రిమెంట్ గురించి చెప్పేయండి. అమ్మా, నీకో విషయం చెప్పాలమ్మా. చెప్పరా. అది 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 ఏంటో చెప్పరా. ఆషాఢ మాసం అని అమూల్య వెళ్ళింది కదా. ఆ, అవును వెళ్ళింది. అసలు విషయం ఏంటంటే ఉమ్, విషయం ఏంటంటే అది అమ్మాది ఇంతటి సంతోషం. ఐ లవ్ యూ అమూల్య.